కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల హామీలో భాగంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము అధికారం చేపడితే 25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నిరుద్యోగులతో జరిగిన అనేక మీటింగుల్లో ఎడాపెడా హామీలు కురిపించారు ఆయన. తీరా అధికారం చేపట్టాక మొట్టమొదటి సంతకం 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం చేశారు. సంతకం చేసిన సంవత్సర కాలం తర్వాత పరీక్షలు నిర్వహించారు. ఆ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన పరీక్షలు కూడా నార్మలైజేషన్ పేరుతో సుమారు నెల రోజుల కాలం పాటు పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షలకి 16,347 పోస్టులకి సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. కానీ డిఎస్సి పరీక్షలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రశ్నాపత్రాలని ముందే లీకేజ్ చేశారు. ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ సమయంలో ఎవరైతే ఎస్సీఈఆర్టీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో 2 కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేసి అందులో నవీన్ అనే అవనిగడ్డ కొత్తపేటకు చెందిన పి నవీన్ అనే అతనికి డిఎస్సిలో కృష్ణా జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది. అదే నవీన్కి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలో సోషల్ స్టడీస్లో 6వ ర్యాంక్ వచ్చింది. ఇది డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించి మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగాల ప్రక్రియకి ప్రభుత్వం వెళ్తుంది. ఏ ప్రభుత్వమైనా 1990 నుంచి 2019 స్పెషల్ డిఎస్సి నిర్వహించే వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా ఏ ప్రభుత్వమైనా ఇదే ప్రక్రియని ప్రారంభించారు. మెరిట్ లిస్ట్ ప్రకటించి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎవరైతే మెరిట్ లిస్టు ఇచ్చారో ఆ మెరిట్ లిస్టు చూసుకొని ఆ మెరిట్ లిస్టులో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్కి అర్హత పొందుతామా లేదా అని అభ్యర్థులే నిర్ణయించుకుంటారు. అభ్యర్థులకి ప్రభుత్వం ఎస్ఎంఎస్ పంపిస్తుంది, విద్యాశాఖ ఎస్ఎంఎస్ ఆధారంగా కౌన్సిలింగ్కి హాజరవుతారు. కానీ ఇక్కడేం జరిగింది, మెరిట్ లిస్టు నవీన్ అనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి కృష్ణా జిల్లాలో టాప్ 2వ ర్యాంక్ వచ్చింది, టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది. అతను ఎస్సీఆర్టీలో కాంట్రాక్టు ఉద్యోగి, అతనికి ఎలా వచ్చింది 2వ ర్యాంకు ఎలా వచ్చింది అతనికి మనం చూస్తే ఎస్ఏలో స్కూల్ అసిస్టెంట్లో 89.7465 స్కోర్ వచ్చింది ఆయనకి. అదే టీజీటీలో 78.73 స్కోర్ వచ్చింది. టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇతను ఎస్సీఆర్టీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ అని తెలిసిన తర్వాత ఇది బయటకు వస్తుందని ప్రభుత్వం మెరిట్ లిస్టును ప్రకటించకుండా 16,347 మంది అభ్యర్థులు ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్లు పంపించింది. అసలు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక డిఎస్సి పరీక్ష నిర్వహించినప్పుడు మెరిట్ లిస్ట్ లేకుండా కౌన్సిలింగ్కి వెళ్ళి కౌన్సిలింగ్ మేము నిర్వహిస్తూ ఉన్నాం, మీరందరూ 16,347 మంది రండి అని చెప్పేసి వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్లు పంపించిన ఎస్ఎంఎస్లు పంపిస్తారు. ఎప్పుడు పంపిస్తారు? ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపిస్తారు మెరిట్ లిస్టు ప్రకటించాక. ఇక్కడ మెరిట్ లిస్ట్ లేకుండా వ్యక్తిగతంగా మెసేజ్లు పంపించి ప్రభుత్వం మేము డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చామని దాని ఒక పెద్ద ఈవెంట్ లాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్ నిర్వహించి మేము పరీక్షలు నిర్వహించి పాస్ అయిన వాళ్ళని ఎంపికైన వాళ్ళని ఈ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని చెప్పేసి పెద్ద డప్పు కొట్టుకున్నారు. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే కాంట్రాక్టు ఉద్యోగి నవీన్కి 2nd ర్యాంక్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే దాన్ని రద్దు చేసి అతనికి ర్యాంక్ వచ్చినా కానీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. నవీన్కి అవనిగడ్డ కొత్తపేటకు చెందిన నవీన్కి ప్రభుత్వం ఈరోజు డిఎస్సిలో 2వ ర్యాంక్ కృష్ణా జిల్లాలో వచ్చింది, టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది, అతనికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదు? అతను కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకి నవీను, నేను డిఎస్సిలో 2వ ర్యాంక్ వచ్చింది, నాకు టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది, ఈ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వలేదని ఆయన కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో ప్రస్తుతం కోర్టు కేసు నడుస్తుంది. అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం జరిగిందంటే డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అని ప్రభుత్వమే ఒప్పుకొని ప్రభుత్వమే అంగీకరించింది. అందువల్ల నవీన్కి ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదు. నవీన్ హైకోర్టుకు వెళ్ళాడు. అంటే ఇక్కడ అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి, డిఎస్సి 2025 నిర్వహణ పారదర్శకంగా జరగలేదని ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ కొత్తగా డిఎస్సి నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇదే కాదు, ఒక్క నవీనే కాదు, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉర్దూలో 58.77 స్కోర్ సాధించాడు. అతనికి మెరిట్ లిస్టులో 7వ ర్యాంక్ వచ్చింది. ఒక పోస్టు జనరల్, మరో పోస్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. ఈ క్రమంలో ఏం జరిగింది? ఓపెన్ కేటగిరీలో అతనికి సీట్ ఇవ్వాలి, కానీ ఓపెన్ కేటగిరీలో ఆయన ముస్లిం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి వేరే అభ్యర్థికి ఇచ్చి ఓపెన్ కేటగిరీలో ఇతనికి సీట్ రాకుండా చేశారు. ఉద్యోగానికి ఎంపిక చేయలేదు ఇతన్ని. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టీడీపీ నాయకులు ఈ పోస్టులను అమ్ముకొని సుమారు 50 నుంచి 70 కోట్ల వరకు అక్రమంగా ఆర్థిక లావాదేవీలు అభ్యర్థుల నుంచి గడించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో, షాప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలకి ఎక్కడా పరీక్ష నిర్వహించకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో, లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 421 పోస్టులని అనర్హులకి కేటాయించి షాపులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు. మొన్న ఈ మధ్యనే వరుస కథనాలు పత్రికల్లో, టీవీలో వచ్చాయి. డిఎస్సి డీల్స్ పేరుతో కథనాలు వస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది? నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు డిఎస్సి పోస్టులని అమ్ముకొని కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకుంటా ఉంటే మీరు పారదర్శకంగా నిర్వహించారని మీరు ఎలా చెప్తారు? మొత్తం వాట్సాప్ల్లో, సోషల్ మీడియాలో బేరసారాలు జరిగాయి. డిఎస్సి పోస్ట్ ఉద్యోగం కావాలంటే నీకు స్కూల్ అసిస్టెంట్ కావాలా, ఎస్జిటి కావాలా, టీజీటీ కావాలా, ఏ పోస్ట్ కావాలన్నా దీనికి ఇంత రేటు అని రేటు ఫిక్స్ చేసి ఒక్కో ఉద్యోగానికి 15 నుంచి 25 లక్షల వరకు బేరసారాలు టీడీపీ నాయకులు వహించారు. మొత్తం నిరుద్యోగులతోటి, నిరుద్యోగుల కుటుంబాలతోటి బేరసారాలు జరిపారు. ఇవన్నీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మాకు నిరుద్యోగులు పంపించారు. మా నిరుద్యోగులకి అన్యాయం చేశారు, మా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నిరుద్యోగులు నెత్తి నోరు బాదుకుంటే ప్రభుత్వం స్పందించలేదు. ఈ బేరసారాలు టీడీపీ నాయకులతోటి ఎలా జరిగాయనేది మనం గమనిద్దాం. ఆడియో మన దగ్గర ఉంది, ఒకసారి ప్రజలందరూ దీన్ని చూసి గమనించాలని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? మీ ఇష్టం, మీరు ఏ టైంకైనా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడిపోయినా చేసుకుంటారండి. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకునేవారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి, మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్.
ఇది ఒక నిరుద్యోగికి టీడీపీ నాయకుడు ఫోన్ చేసి ఎక్కడికి రావాలి, ఎక్కడ కలుద్దాము అని బేరసారాలు ఆడారు. మొత్తం కుటుంబం అంతా రావాలా, మేము ఒక్కనే రావాలా, ఎలా అని చెప్పేసి అతనితో మాట్లాడి ఇలా వేలాది మంది నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ కార్యకర్తలు చెలగాటమాడుతూ ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, మీరు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 2 ఏళ్ల మీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే SAFA1 పరీక్షల దగ్గర నుంచి, అంటే అర్ధ సంవత్సరము క్వార్టర్లీ పరీక్షల నుంచి ఈరోజు DSC నిర్వహణ వరకు ప్రశ్నాపత్రాలని లీకేజ్ చేసి ప్రశ్నాపత్రాలని అమ్ముకొని తాజాగా మీరు ఏదైతే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని 1500 పోస్టులకి మీరు అన్ని విశ్వవిద్యాలయాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారో ఈ పోస్టులను కూడా అమ్ముకునే ప్రక్రియను ఆల్రెడీ మీరు ప్రారంభించారు. ఎందుకంటే DSC మేము వచ్చాక వేస్తాము అని నిరుద్యోగుల్ని నమ్మించి నట్టేట ముంచింది ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యుండి మేము అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారిని, రాష్ట్ర వ్యాప్తంగా 16,347 DSC ఎంపికలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇందులో మీ వాటా ఎంత, మీకు ఎంత అందింది, మీకు ఎంత ముట్ట చెప్పారు, మీ వాటా ఎంత, మీ పర్సంటేజ్ ఎంత అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే కింది నుంచి పై దాకా స్పోర్ట్స్ DSC నుంచి నార్మల్ DSC వరకు పోస్టుల్ని పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు అమ్ముకున్నారు. టీడీపీ నాయకులు అమ్ముకున్న ఈ వాటాల్లో మీకెంత చేరింది, మీకెంత ముట్ట చెప్పారు, మీరు సమాధానం చెప్పండి. మీరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, మీరు బ్రహ్మాండంగా మేము నిరుద్యోగులకు అది చేశాం, ఇది చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా నారా లోకేష్ గారు. ఈ 16,347 పోస్టుల్లో మీరు అమ్ముకున్న, మీ టీడీపీ నాయకులు అమ్ముకున్న పోస్టులకి మీకు ఎంత ముట్ట చెప్పారు, మీరు సమాధానం చెప్పండి, నిరుద్యోగులకి న్యాయం చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు 19 లక్షల మంది అభ్యర్థులకి ఒకేసారి పరీక్ష నిర్వహించి 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. నీట్ ఎగ్జామ్ 22 లక్షల మంది ఒకే రోజు ఎగ్జామ్ రాశారు. లక్షలాది మందికి ఒకే రోజు ఎగ్జామ్ పెడితే మీరు నార్మలైజేషన్ పేరిట నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించి ఈ నెల రోజులు ఎందుకు జరిపారు? మీరు నిరుద్యోగులతో మీ టీడీపీ నాయకులు బేరసారాలు ఆడుకోవడం కోసం నెల రోజులు DSC పరీక్షలు నిర్వహించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ వాటా ఎంతో మీరు చెప్పాలి, మీరు నిరుద్యోగులకి సమాధానం చెప్పాలి. మీరు అడిగారు, నా కాలరు పట్టుకొని అడగండి అని మీరు చెప్పారు నిరుద్యోగులకి. నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. మీరు నియామక పత్రాలు, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంలో మీరు ఏమేమి మాట్లాడారో అవన్నీ నిరుద్యోగులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ వాటా ఎంతో తేల్చాలి అని నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతోటి అనంతపురం జిల్లా ఫెన్సింగ్ క్రీడాకారిణి నాకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని కోర్టుకెళ్తే మీ షాప్ చైర్మన్, మీ షాప్ అధికారులు ఆ అభ్యర్థినికి ఫోన్ చేసి బెదిరించి కోర్టులో కేసు వాపసు చేసుకునే విధంగా మీరు చేశారా లేదా? నారా లోకేష్ గారు మీరు సమాధానం చెప్పండి. నిరుద్యోగులు హలో లక్షణ అనుకుంటూ ఉద్యోగాల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని తల్లిదండ్రుల ఆశల్ని మోసుకొని పరీక్షలకు హాజరైతే మీరేం చేశారు? మీరు ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు. మీ టీడీపీ నాయకులు ఉద్యోగాలను అమ్ముకున్నారు. అమ్ముకున్న ఉద్యోగాల్లో వచ్చిన డబ్బుల్లో మీ వాటా తేల్చండి అని మేము అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ ఆయన చాలా క్లియర్గా నవీన్ ఏం చెప్పాడు, కోర్టుకి చెప్పాడు, ఇట్ ఈస్ నెసరీ టు సబ్మిట్ హియర్ దట్ ద రిజల్ట్ వర్ అనౌన్స్డ్ ఆన్ 11/8/2025. I secured 89.74 marks in school assistant, social studies and 78.73 marks in TGT. The score care and published by the respondent authorities on 22/8/2025. ఇలా అతను క్లియర్గా కోర్టుకి అఫిడవిట్స్ దాఖలు చేసి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని అన్నారు. మీ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని మీరు మాట్లాడుతున్నారు కదా లోకేష్ గారు, నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? 2వ ర్యాంక్ అతను నార్మల్ DSCలో, అదేవిధంగా TGTలో 6వ ర్యాంకు వచ్చింది, ఆయనకు ఎందుకు జాబ్ ఇవ్వలేదు? మెరిట్ లిస్టులో ఆయన పేరు మీరు ఎందుకు తీసేశారు?
ఎందుకు తొలగించారు? మొట్టమొదట మీరు ఇచ్చిన ఈ లిస్టులో ఉంది. రెండోసారి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. రెండోసారి రిలీజ్ చేసిన మెరిట్ లిస్టులో నవీన్ పేరు లేదు. మీరు పారదర్శకంగా నిరుద్యోగులకి న్యాయం చేశామని మీరు చెబితే రెండోసారి రిలీజ్ చేసిన మెరిట్ లిస్టులో నవీన్ పేరు ఎందుకు లేదు? లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఒక అసమర్థ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతుండడం వల్ల ఈ రాష్ట్రంలో పోస్టులను అమ్ముకునేందుకే టీడీపీ పార్టీ నేతలు చాలా నిరుద్యోగుల కుటుంబాలతో బేరసారాలాడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే 16,347 పోస్టులని పప్పు బెల్లాలాగా మీరు అమ్ముకొని నిరుద్యోగులకు అన్యాయం చేశారు. దీనిపైన మొత్తం జరిగిన ఈ ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థిక అక్రమాలు కానీ పోస్టులను అమ్ముకున్న విషయం మీద కానీ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీతో ఒక విచారణ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబిఐ విచారణ ద్వారా పారదర్శకంగా నిజాలు నిగ్గు తేలుతాయి. ఈ రాష్ట్రంలో పోస్టులను అమ్ముకున్న టీడీపీ నాయకులు కానీ ఆ టీడీపీ నాయకులు ఇచ్చిన వాటాల్లో ఈయనకెంత చేరింది, నారా లోకేష్ గారికి ఎంత చేరింది అనే విషయం మీద కూడా దర్యాప్తు జరిపించాలి. సిబిఐ విచారణ చేయాలి, కఠినంగా వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తూ నిరుద్యోగులకి ఇకనైనా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. నిరుద్యోగులు ఇప్పటికే గతంలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి నిరుద్యోగులకి మాకు అన్యాయం జరిగింది డిఎస్సిలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు, మాట్లాడారు. అయినా ఈ ప్రభుత్వం స్పందించలేదు, మాట్లాడలేదు, విచారణ జరపలేదు. నిరుద్యోగులకి తిరిగి అన్యాయం చేశారు. నారా లోకేష్ గారు కింది నుంచి పైదాకా జరుగుతున్న అన్ని ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని వాటాల పేరుతోటి మీ టీడీపీ నాయకులు పంపకాలు చేసుకుంటా ఉంటే ఇందులో మీకు చేరిన వాటా ఎంత చేరిందనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు మౌనంగా ఉంటున్నారు, విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని దగా చేస్తున్న ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే. ఇప్పటికైనా నారా లోకేష్ మీరు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా తక్షణమే వైదొలగాలి, రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులకి న్యాయం జరిగేంత వరకు వారి తరపున మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.